నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు రియల్ ఎస్టేట్స్ వీడియోస్ పెడుతున్నాను కదా! ఈరోజు సరదాగా లాగ్స్ ఒక వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే, ఒకే రోజు ఒకే టయానికి అంటే ఆఫ్టర్‌నూన్ 4 భోజనాలు మనల్ని ఇన్వైట్ చేశారండి. ఆ భోజనాలు ఏంటి? ఆ కథ ఏంటి? అంతా ఈ వీడియోలో సరదాగా చిన్న లాగ్ వీడియో చేశానండి. ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? ఏదో సరదాగా చేయాలనిపించింది చేశాను. ఒకసారి మనం ఇప్పుడు భీమవరం నుంచి చిన్న అమీరం అనే ఊరు వెళ్తున్నామండి. లెట్స్ గో. వేగేసిన వారి ఓనీల పేరంటము అండ్ పంచికట్టు. మనం ఫస్ట్ ఈ భోజనానికి వెళ్తున్నాం. ఈ కళ్యాణ మండపం చిన్న అమీరంలో కట్టారండి, కొత్తది. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఇది కొత్తగా కట్టారు. ఇది మనల్ని ఆహ్వానించిన వారు దండు వెంకటరాజు గారండి. ఆయన పవనిజం యూత్ ఫోర్స్ గౌరవ అధ్యక్షులు అండి. ఈయనే అండి ఆయన, దండు వెంకటరాజు గారు. పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని, మనకి చిరకాల మిత్రుడు అనమాట ఈయన వెంకటరాజు గారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ఫంక్షన్కి విచ్చేయడం జరిగిందండి. దండు వెంకటరాజు గారు మేనకోడలు మరియు మేనల్లుడిని దీవించడం జరిగింది. ఇంకా టైం 12 అవుతుందండి. భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మనకి నచ్చిన ఐటమ్స్ వేసుకున్నామండి. రొయ్యలు బిర్యానీ, చికెను, కోడిగుడ్డు మెత్తళ్ళు అండి. ఇక్కడ చేప ఉందండి, చేప మామిడికాయ, ఈ రెండు వేసుకున్నాం. అంటే ఎక్కువేం తింటలేదు, తక్కువ అనమాట. సింపుల్గా అన్ని రకాలు టేస్ట్ చేద్దామని కొంచెం కొంచెం పెట్టుకున్నాను అనమాట. రొయ్యల బిర్యానీ ఇక్కడ నాకు మామిడికాయ వేసారండి చేపతో పాటు. ఇంకా భోజనం స్టార్ట్ చేశాను. రొయ్యల బిర్యానీ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇక్కడ మరొక స్నేహితుడు శివగారు కనిపించారండి. ఆయనతో మాట్లాడుతూ ఇంకా భోజనం చేసామండి. అలాగే మన గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ మేడం గారు మనల్ని పలకరించడం జరిగింది. మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి అని అన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, మీరు నన్ను గుర్తుపెట్టినందుకు. ఇంకా ఇన్ని ఐటమ్స్ తిన్నాక చల్లగా ఒక ఐస్ క్రీము కడుపులో వేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ మనం రాయలం వెళ్ళామండి. రాయలం గ్రామం అండి. ఇక్కడ మనకి పొనకాల శ్రీనివాస్ గారు వాళ్ళ తమ్ముడు గారు లీలా కుమార్ గారు మనల్ని ఆహ్వానించారండి గృహప్రవేశానికి. ఈ వీడియోలో వైట్ షర్ట్ వేసుకున్న ఆయన లీలా కుమార్ గారండి. ఇప్పుడు మనకు సెకండ్ ఇస్తున్న మా మిత్రుడండి, మా స్నేహితుడు శ్రీనివాస్ గారు ఆహ్వానించారు మనల్ని. హౌస్ అయితే చాలా బాగుందండి, కబోర్డ్స్ వర్క్ అంతా బాగుంది. ఇంకా భోజనాలు కూడా చూస్తున్నాను ఎలా ఉంది వాతావరణం. ఇది సెకండ్ ఫంక్షన్ కదా, తిందామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇంకా మా శ్రీనివాస్ గారు బలవంతంగా మనల్ని కూర్చోబెట్టారు అక్కడ. ఒకసారి మనం కూడా ఐటమ్స్ చూపిస్తాను మీకు. సత్యనారాయణ ప్రసాదం అండి, అలాగే పులిహార, స్వీటు, పప్పు, ములక్కాడ, తర్వాత బూరి. తక్కువ వేసుకున్నాను ఐటమ్స్, ఎందుకంటే అక్కడ నాన్ వెజ్ భోజనాలు ఫుల్గా తినేసాను కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట. ఇంకా పులిహారను బిర్యానీ, స్వీట్ చాలా బాగుందండి, అలాగే బూరు కూడా చాలా బాగుంది. అలాగా ఏదో కొంచెం లైట్గా తిన్నానండి, ఎక్కువ ఐటమ్స్ కాదు. నేను తిన్నాయే పెట్టుకున్నాను అనమాట. ఏది వేస్ట్ చేయలేదండి. ఫుడ్ మాత్రం వీడియో కోసం చేయడం కాదు, నేను ఎలాగో ఫుడ్డీని కాబట్టి నాకు నచ్చిన ఐటమ్స్ తిన్నాను అనమాట. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. ఈ రోజైతే శుక్రవారం, చాలా ఎండ ఎక్కువ ఉందండి బాబు, అందుకే చల్లగా ఒక ఐస్ క్రీమ్ వేసేసాను. ఈ భోజనం చేసేటప్పటికి టైము 1 గంట అయిందండి. ఇంకా మనం మూడో ఫంక్షన్ అండి, ఇది మూడో ఫంక్షన్ అండి. భీమవరం గంధంవారి విడిదిల్లో అండి, కాసానివారి రిసెప్షన్ అండి. టైం అయితే 2 అయిపోయిందండి. మనల్ని ఆహ్వానించిన వారు మన స్నేహితుడు సత్యనారాయణ గారు అండి. డ్రెస్ అయితే చాలా బాగుంది, సత్య గారు సూపరు. వీళ్ళ పిల్లలు అనమాట, మా పిల్లలు వీళ్ళు ఒకటే స్కూలు. అలాగే నూతన వధూవరుల్ని ఆశీర్వదించడం జరిగిందండి మన స్నేహితులతో. ఇక్కడ లైట్గా ఓన్లీ బిర్యానీ పెట్టుకున్నానండి. స్వీట్ ఒకటి చాలా బాగుంది.
ఆ స్వీట్ కూడా టేస్ట్ చేద్దామని స్వీటును పప్పు వేసుకున్నాను. స్వీట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. భోజనాలు బాగున్నాయి. నేను లైట్గా తిన్నాను అనమాట. ఇంకో ఫంక్షన్ ఉంది కదా అందుకనండి. అప్పడం బాగుందండి. అప్పడం సూపరు. ఇంకా పులిహార, బిర్యానీ అండి, సారీ, బిర్యానీ తిన్నానండి. స్వీట్ తిన్నాను. టైం అయితే 2 అయిపోయింది. ఇంకా మన స్నేహితులు అందరూ కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే నేను భోజనం చేసేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే గమ్మున తినేద్దామనండి. ఎక్కువ తినేస్తాను. అదే ఒకడే ఉన్నాను అనుకోండి ఆలోచించాలి కదా. అదే ఎవరితోనే మాట్లాడుతూ ఉన్నాను అనుకో అలా లోపల దోశ వచ్చాను. ఓకేనా. ఇక్కడైతే భోజనం అయితే అయిపోయినాయి. ఇక్కడ ఐస్ క్రీము తినకూడదు అనుకున్నాను, కానీ నా ఫేవరెట్ కలరు పింక్ కలర్లో ఐస్ క్రీమ్ కనిపించింది, తినేసాను. ఇంకా రాయవరపు గృహప్రవేశం అండి. టైం అయితే 3 అయిపోయిందండి. లేట్గా వచ్చామని అడుగుతున్నారు అందరూ. మనల్ని ఆహ్వానించే వారు శివగారు, హేమ గారు అండి. బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. ఈ హౌస్ నేనే అమ్మానండి రీసెంట్గా వాళ్ళకి. మన ఛానల్లో చూసి ఈ హౌస్ కొనుక్కున్నారు. టైం అయితే 3 అయిపోయింది. లేట్ అయిపోయింది అనమాట. అంటే నేను 3 ఫంక్షన్లు చూసుకుని ఇది 4వ ఫంక్షన్ అనమాట. టైం 3 అయిపోయింది. అయితే హౌసు మనం వీళ్ళు కొన్నప్పుడు ఇప్పుడు చాలా మార్పులు చేశారండి. కబోర్డ్స్ కట్టించుకున్నారు, చాలా బాగుంది. మంచి లుక్లో హౌస్ తయారు చేసుకున్నారు. మనం అయితే వీడియో పెట్టినప్పుడు కబోర్డ్స్ ఏమీ లేవు. చాలా అందంగా తయారు చేసుకున్నారండి హౌస్ని. వీళ్ళు కూడా రమేష్ గారు కొనిపించారు అని అలా చుట్టాలందరికీ చెప్పారండి. చాలా ఆనందం వేసింది. వీళ్ళు కూడా బాగా మనల్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఆప్యాయత అది చూపించారనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో చూసి మీరు హౌస్ కొనుక్కోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా భోజనం అంటే అంతమాను బిర్యానీలు తిన్నాను కదా, భోజనం చికెన్ కూర, పప్పు, స్వీట్ వేసుకున్నాను అనమాట. ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టుకోలేదు. అప్పటికే టైం 3 అయిపోయింది. చికెను మనం 12కి తిన్నాం కదండి, అందువల్ల ఒక 3 గంటలు అయిపోయిందని మళ్ళీ చికెను ఫ్రెష్గా ఉంది. దానికి తోడు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నారు భోజనాలు బయట టాక్ అనమాట. అందుకని చికెను, వైట్ రైస్ బిర్యానీ వేసుకోలేదు ఇంకా. అంటే 3 సార్లు బిర్యానీ తిన్నాను కదా, ఇప్పుడు రైస్తో చికెన్ కాంబినేషన్ బాగుంటుందని చికెను శుభ్రంగా కలుపుకొని శుభ్రంగా తినేసాను అనమాట అండి. అదనమాట అండి మన 4 ఫంక్షన్లో స్టోరీ. 4 ఫంక్షన్లు ఒకే టైంలో ఒకే రోజు వచ్చినాయి. 12 నుంచి 3 గంటల లోపు మనం కవర్ చేసేసాం అనమాట. కానీ చాలా ఎండ ఎక్కువ ఉందండి. శుక్రవారం ఈరోజు ఫుల్ ఎండ ఉంది. అయినా సరే మనం పట్టు వదలని విక్రమార్కుల్లాగా చెప్పి 4 ఫంక్షన్లకు వెళ్ళిపోయాం, 4 భోజనాలు తినేసాం. ఓకేనా. మనల్ని అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. రమేష్ గారు రెండైనా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడే సగం గడుపు నిండిపోయింది నాకు. అందుకని ఐటమ్స్ కొన్ని తక్కువ తిన్నాను అనమాట. ఓకేనండి. అబ్బో శివుడు ఓం నమః శివాయ. ఓకేనా. వీడియో ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయాలి మీరు. ఓకేనా. మీరు కామెంట్ చేస్తేనే ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి వీడియో చేయాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి ఇంత పెద్ద వీడియో చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.